వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఏంటి నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే నేనేదో ఒక రోబోటిక్ సెంటర్ లో ఉన్నాను అనుకుంటా ఉన్నారా? అదేం లేదండి బాబు. విజయవాడలోని ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. సో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ ఫిజియోథెరపీ అయితే నిర్వహిస్తా ఉన్నారు. దాదాపుగా కోట్ల రూపాయలు అయితే ఎంజే నాయుడు గారు ఖర్చు పెట్టారు దీనికి సంబంధించి. సో ఇక్కడ ఏమేమి జరుగుతాయి, అదే విధంగా ఈ ఫిజియోకి సంబంధించిన ప్రత్యేకత ఏంటనేది ఇక్కడ ఉన్న డాక్టర్ల మాటల్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నమస్తే అండి. సార్ చాలా హ్యాపీ ఏంటంటే ఎంజే నాయుడు గారు ఎక్కడ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నందుకు ముందు మీ ఫీలింగ్ ఏంటండి? ఇక్కడ నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏ ఫిజియోథెరపీ దగ్గర లేని ఎక్విప్మెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఎక్కువగా ఏపీలో లేని ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓ సో ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా సర్జరీ అవాయిడ్ చేసి చిన్న చిన్న స్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ రికవర్ చేసే ఓకే. ఏంటి మ్యామ్ ఇన్ని ఏంటి అసలు చిట్టి ద రోబో అన్నట్టు ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే మొత్తం. సో ఈ మిషన్ ప్రత్యేకత ఏంటండి? ఈ మిషన్ ని లేజర్ అంటారు. దీనివల్ల ఏం యూస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఏ పెయిన్ అన్నా కంట్రోల్ చేస్తుంది, మోకాలు నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఏదైనా. అయితే దీని ప్రత్యేకత డయాబెటిక్ అల్సర్స్ ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. డయాబెటిక్ అల్సర్ ఎట్లా తగ్గుతుందండి దీనివల్ల? దీనివల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి సెల్స్ అనేవి రీజనరేట్ అవుతాయి. ఓకే. దానివల్ల హీలింగ్ ప్రాపర్టీ అనేది పెరుగుతుంది. ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలండి? ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారనుకోండి, సారీ పేషెంట్స్ అనకూడదు వాళ్ళని, అది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి, సో వాళ్ళు ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఒక్కొక్క పేషెంట్ కండిషన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం 10 to 15 days దీని ప్రాసెస్ టైం ఉంటుంది. ఓకే. ఓకే. ఇదేంటి మ్యామ్? దీన్ని క్రయోథెరపీ అంటారు. ఓకే. క్రయో మీన్స్ కూల్ థెరపీ. కూల్ థెరపీ అంటే ఐస్ టెక్నిక్ ద్వారా పెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. చాలా చల్లగా ఉందండి ఇది. చాలా చల్లగా ఉంటుంది. ఓకే. ఎన్ని డిగ్రీస్ లో పెట్టి దీన్ని ట్రీట్ చేస్తారండి పేషెంట్ కి? దీన్ని -, డిగ్రీస్ లో పెట్టి ట్రీట్ చేస్తారు. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే స్పాజం తగ్గుతుంది. ఎవరైనా పడిపోయి వచ్చినప్పుడు, వాపు వచ్చినప్పుడు తగ్గుతుంది. ఫ్రాక్చర్ ఏరియాల్లో హీలింగ్ తొందరగా ఉంటుంది. ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఏంటంటే వాపులతో వస్తారు, పెయిన్స్ తో వస్తారు. పెయిన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. క్రయోథెరపీ మిషన్ అనేది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది ఏంటంటే మీకు కూలింగ్ వల్ల వాపు కానీ నొప్పి కానీ రెండు లాగేస్తుంది. సో దీంట్లో ఒక 20 మోడ్స్ వరకు ఉంటాయి మనకి. సర్జరీ అయిన వెంటనే మనం ఏంటంటే కదలిక ఉండదు కాబట్టి ఆ పార్ట్ వరకు కొంచెం మూవ్ చేయకుండా ఉంటారు కాబట్టి నీరు అనేది చేరిద్ది, ఫ్లూయిడ్ వెనక్కి వెళ్ళదు కాబట్టి మనకు ఆ వాపు తగ్గించుకోవడానికి మనం ఈ మిషన్ అనేది ప్లేస్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఇది ఎంత ఏరియా వరకు కవర్ చేస్తుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే కేవలం ఈ లైట్ ద్వారా ఇది ఎక్కడైతే ప్రొజెక్ట్ అవుతుందో ఆ ఏరియా మొత్తం ఈ మిషన్ కవర్ చేస్తుంది మీకు. దాని ద్వారా ఎంతవరకు మీకు స్ప్రెడ్ అవుతుంది అనేది తెలుస్తుంది. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు నవీన్. నైస్ టు మీట్ యూ అండి. సార్ ఏంటి సార్ ఈ మిషన్ ప్రత్యేకత ఏంటి? ఈ మిషన్ పేరు రైమో అండి. ఇది రోబోటిక్ ఫిజియోథెరపీ కింద వస్తుంది. ఓకే. మనకి ఏ జాయింట్ కి ఆ జాయింట్ కి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. మనం అది అటాచ్ చేసుకొని మన మూవ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు అండి. ఓకే. కంప్లీట్ గా ప్యాసివ్ గా మన మూవ్మెంట్ సెట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం అసిస్టెన్స్ ఇచ్చి కూడా మన మూవ్మెంట్ ట్రైన్ చేసుకోవచ్చు. సో వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. కొద్దిమంది అసలు అంటే ఫిజియో అంటేనే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నంత వరకు మంచిగా చేస్తూ ఉంటారు, ఇంటికి పోయిన తర్వాత చేయండి బాబు అంటే అబ్బా నేను చేయలేని అంటారు. అట్లాంటి వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఇక్కడికి వచ్చి? చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో ట్యాబ్ కనెక్టివిటీ ఉంటుంది. అది చూసుకొని మనం విజువల్ గా కూడా చూసుకొని చేసుకోవచ్చు. దీనికి కనెక్ట్ అయిన ట్యాబ్ అండి ఇది. ఇది మనం గేమ్స్ కూడా మనం సెట్ చేసుకొని కొంచెం పేషెంట్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్టు మనం సెట్ చేసుకొని వాళ్ళ చేత వాళ్ళు చూసుకొని మూమెంట్ వాళ్ళకి తెలియకుండా కూడా పెరుగుతుందండి. ఏంటి సార్ ఇది? అంటే మామూలుగా నాకు తెలిసినంత వరకు నేను చాలా హాస్పిటల్స్ లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. హైదరాబాద్ లో చేస్తా ఉన్నాను, బెంగళూరులో చేశాను. సో ఎక్కడ నేను దీని గురించి వినలేదు. ఏంటి దీని ప్రత్యేకత? అంటే ఎక్కడన్నా ఉందా ఇక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ? ఇది నాకు తెలిసి అయితే ఎక్కడా లేదండి. ఇది ఇన్కోఆర్డినేషన్ ఉండాలంటే మూమెంట్ కి వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు ఈ స్టీరింగ్ వీల్ లాగా ఏదో ఒకటి ఉంటుంది. ఇది కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని వాళ్ళు చూసుకొని ఒక కార్ గేమ్ గానీ ఏదైనా వాడుకోవచ్చు. అంటే మామూలుగా మనం ఏదో ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటది కదా, అట్లా చేసేసుకోవచ్చు సార్, ఇంతేనా? దీంతో పాటుగా ఏదన్నా మళ్ళీ హ్యాండ్ హోల్డింగ్ లాంటిది ఒక ఎక్స్టెన్షన్ అండి, ఫింగర్ గ్రిప్పింగ్ కోసం ఇది చేసుకొని వాళ్ళు ట్యాబ్ లో స్క్రీన్ లో చూసుకొని మన మూవ్మెంట్ వాళ్ళకి తెలియకుండా
ఎస్, చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఏంటంటే చాలా మందికి కూడా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కావచ్చు, లేదంటే పెరాలసిస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా వరకు యూజ్ అయ్యేలా ఉంది. దీని గురించి సపరేట్ గా ఒక వీడియో అయితే మన సుమన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం సార్. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, యువర్ గుడ్ నేమ్? తనుజశ్రీ. తనుజశ్రీ గారు, ఏంటి మ్యామ్ ఈ చిన్న రోబోలు ఉన్నాయి కదా, దీనిలో ప్రత్యేకత ఏంటండి? ఇది ఏంటంటే కాంబినేషన్ థెరపీ అండి. మనకి ఎక్కడైనా క్లినిక్స్ లో చూసుకుంటే అన్ని సపరేట్ గా ఐఎఫ్టి విడిగా, టెన్స్ విడిగా, అల్ట్రాసౌండ్ విడిగా, స్టిమ్యులేషన్ విడిగా అనేవి ఉంటాయి. కానీ ఇందులో అన్ని కలిపి యూస్ చేయొచ్చు మనం. అంటే టూ టైప్ ఆఫ్ కరెంట్స్ అనేవి ఒకేసారి ఎట్ ఏ టైమ్ గా యూస్ చేయొచ్చు మనం. లైక్ ఏంటంటే అల్ట్రాసౌండ్ మెయిన్ ఎవరికి యూజ్ అండి ఇది? అంటే ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ కి యూజ్ ఇది? నార్మల్ గా ఏంటంటే ఒక పేషెంట్ నడు నొప్పి వచ్చి కింద వరకు లాగుతుంది, కాళ్ళలోకి ఇలా లాగుతుంది అని చెప్తా ఉంటారు. అలాంటి పేషెంట్స్ కి గానీ, భుజం సయాటికా ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. భుజం నొప్పి అంటే షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ అన్న కండిషన్స్, అసలు చెయ్యి అనేది పైకి లేపలేకపోతున్న పేషెంట్స్, వాళ్ళందరికీ కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది డిపిఎంఎస్ అండి. ఇది మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది ఏంటంటే మనకి ఇంప్లాంట్స్ ఉన్న కండిషన్స్ వాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి ఇది చేయాలంటే, అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే సర్జరీ అయిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు వాళ్ళని రెస్ట్ తీసుకొని తర్వాత ఫిజియోకి వెళ్ళిపోమంటారు. మరి ఇది సర్జరీ అయిన ఇమీడియట్ గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ డేనే లేదంటే ఈవినింగ్ కూడా మనం అది ప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల అంటే ఫిజియో అయినట్లేనా, లేదంటే వాళ్ళు ఫిజికల్ గా చేయాలా? లేదు, దీనివల్ల మనకి ఫిజియో అయినట్టే. లైక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్రాక్చర్ అయితే ఆ బోన్ మధ్యలో మళ్ళీ మనకి కాల్షియం అదంతా ఫామ్ అవడానికి ఇన్ని వీక్స్ అనేది పట్టిద్ది. ఆ ప్రాసెసింగ్ ని మనకి ఇది స్పీడప్ చేసిద్ది. దీంతో పాటు ఆ ప్రాసెస్ స్పీడప్ కాకుండా మనకి పెయిన్ రిలీవింగ్ కి, అలాగే వాపు ఏదైనా ఉన్నా కొంచెం తగ్గించడానికి ఈ మిషన్స్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. మొత్తానికి సర్జరీ అయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా 2 వారాల వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. సో ఫిజియోథెరపీ అనేది ఇక్కడ మాన్యువల్గా కాకుండా మనం ఈ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ యూజ్ చేసి చేయొచ్చు కాబట్టి ఇంకా కొంచెం త్వరగా రికవరీ అవ్వడానికి యూజ్ అవుతుంది. హాయ్ సార్, నవీన్ నా పేరు. మీ పేరేనా? హాయ్ సార్, డాక్టర్ వర్మ. డాక్టర్ వర్మ గారు, ఏంటి సార్ ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే? ఇది డిపిఎంఎస్ అండి, డీప్ పెనట్రేటింగ్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది ఫ్రాక్చర్స్ కి పోస్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత యూజ్ చేయొచ్చు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజియోలో వేరే ఎక్విప్మెంట్ పెట్టడానికి ఏమీ లేదు. అంటే ముందు ఫ్రెష్ ఫ్రాక్చర్స్ కూడా ఇది పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఫ్రాక్చర్ త్వరగా హీల్ చేయడానికి. అంటే సేమ్ ఎక్విప్మెంట్ అన్నమాట. సేమ్ ఎక్విప్మెంట్ అండి. ఇంత అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్. ఏదన్నా సెంటర్ లో ఏపీ గానీ తెలంగాణ గానీ ఏదన్నా ఒక చోట ఒక మిషన్ చూస్తూ ఉంటాం. ఇక్కడ పేషెంట్ రికవరీ బాగా ఉంటుంది. పేషెంట్ ఎక్కువ కోరుకుంటున్నారని వెయిటింగ్ లేకుండా వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి, వాళ్ళకి ఫాస్ట్ గా రికవరీ ప్రాసెస్ స్పీడ్ చేయడానికి మనం ఒకే సెంటర్ లో 3 పెట్టుకున్నాం. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ గా మీకేమనిపిస్తుంది సార్ ఇక్కడ? ఎంతే ఈ కొత్త టెక్నాలజీ, ఎందుకంటే ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఏమున్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్ గా పర్చేజ్ చేయాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది. అట్లాంటిది ఇక్కడ మన ఎంజే నాయుడు హాస్పిటల్లో వచ్చేసేసి కోట్ల రూపాయలతో ఖర్చు చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వర్క్ చేసుకున్నందుకు మీ ఫీలింగ్ ఏంటి సార్ యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి ఎంజే నాయుడు హాస్పిటల్లో ఫిజియోగా పనిచేస్తున్నందుకు, ఎస్పెషల్లీ నాయుడు సార్ దగ్గర. ఎక్కడైనా ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అంటే బెస్ట్ ఫిజియోథెరపీ యూనిట్ ఇన్ ఏపీ అని చెప్పుకోవచ్చు. అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారానే మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇవన్నీ అదర్ కంట్రీస్ నుండి ఇంపోర్టెడ్ మిషన్స్. ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా ఏదైనా కానీ పేషెంట్కి ఉపయోగపడేది, ఫాస్ట్గా రికవరీ అయ్యే మిషన్స్ ఎక్కడున్నా సార్ ఫస్ట్ ఇక్కడికే తీసుకొస్తారు. ఎక్కువ కొత్తదనాన్ని కోరుకుంటాం. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా సర్జరీ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే సర్జరీ చేస్తూ, అదేవిధంగా గ్రేడ్ 1, 2, 3లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళకి తగ్గించవచ్చు, ఆ పెయిన్స్, మోకాల నొప్పులు కావచ్చు, ఇతరత్ర పెయిన్స్ కావచ్చు అనేది చూస్తూ ఈ ఫిజియోథెరపీని అయితే ఈ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఫిజియోథెరపీ అవసరం ఉన్న వాళ్ళు అయితే ఒకసారి మామూలుగా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం హాస్పిటల్ది. ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కోసం అయితే మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.